కర్కాటక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్ ఎలా ఉంది. కర్కట రాశి వారి జాతకం ప్రయత్న యోగం, ఆగస్టు నెల శ్రావణమాస ఘడియ, అలాగే ఋషి పంచమి ఘడియ, వినాయక చతుర్థి ఘడియ, రాఖీ పౌర్ణమి ఘడియ ఎలా ఉందో చూడు. జాతక బలం ప్రశ్న శాస్త్రం, అనుకున్న కోరిక, చదువు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంసారం, సంతానం, నమ్మిన పని, చేసే కార్యంది, కుటుంబ బలంది, ధన విషయంది చూడు జానకిరామ్. ముఖ్యంగా కర్కాటక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సీతారామచంద్రుడు వచ్చినండి, అలాగే మాత్రం లక్ష్మణుడు వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు, గురు దత్తాత్రేయ స్వామి వచ్చిండు. దత్తాత్రేయ స్వామి రావడం విశేష యోగం అండి. జంధ్యాల పౌర్ణమి రోజు మాత్రం దత్తాత్రేయ స్వామిని మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అద్భుతమైన యోగం ఉన్నది. వారి జాతక బలానికి తలించిన కార్యం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. కాగల కార్యం గాంధర్వులు చేస్తారన్నట్టు వీరికి అనుకున్న పని మాత్రం తప్పకుండా దైవ సహకారం ఉంటుందండి. గ్రహ సహకారం కూడా ఉంటుంది. నవగ్రహాలు వీరికి మాత్రం 8 గ్రహాలు సహకారం ఉన్నాయండి. ఒక్క గ్రహం సహకారం లేదు వీరి జాతక బలానికి. కేతుగ్రహం మంచి లేదు కాబట్టి వీరికి మానసికమైన ఇబ్బందులు వస్తాయండి. మనశ్శాంతి అనేది ఉండదు. చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ధన విషయంలో చిక్కు వచ్చే అవకాశం ఉంది. అలాగే నమ్మిన వారు ఎవరైనా మోసం చేస్తారా, ఇబ్బంది పెడతారనే భయం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం వీరికి ఆలోచన శక్తి అధికం ఉంటుందండి. మానసిక శక్తి అధికం ఉంటుంది, కానీ మాత్రం లోపల మాత్రం భయం ఉంటుందండి. బయట మాత్రం పడరు, నిగూఢంగా ఉంటారు. ఈ రాశి వారు ఒకరిని మోసం చేయరు, సామాన్యంగా మోసపోరండి. పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం శనేశ్వరుని పూజ చేయటం, అలాగే కర్కట రాశి వారు మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం సీతారామచంద్రుల దర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇక సంతాన విషయంలో మాత్రం చూడాలంటే మాత్రం గర్భిణీ స్త్రీలకు మాత్రం సంతాన విషయంలో ఏమైనా పీడలు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వస్తుందండి. షేర్ మార్కెట్ రంగం కావచ్చు, అలాగే మాత్రం మీరు జాతక బలానికి ఫైనాన్స్ రంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయంలో కావచ్చు, వ్యవసాయ విషయంలో కావచ్చు, అలాగే మాత్రం కుటుంబ విషయంలో కావచ్చు, ఫైనాన్స్ రంగం కావచ్చు, అలాగే కంప్యూటర్ రంగం కావచ్చు, షేర్ మార్కెట్ రంగం కావచ్చు, స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు. కర్కటక రాశి వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. వీరు ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, శివుణ్ణి పూజ చేయటం, అలాగే మాత్రం భద్రాచలం సీతారామచంద్రుడి సందర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. అలాగే శ్రావణ మాసం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది. రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఘడియలో మాత్రం దత్తాత్రేయ స్వామిని మాత్రం గురు దత్తాత్రేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.